మాట్లాడదాం ఇక్కడ స్టూడెంట్స్ కూడా. సో చెప్పండి, అంటే వచ్చిన సర్కిల్ అని ఎట్లా కూడా ఇదైతే మా వాయిస్ ని మేము రేజ్ చేయకుండా మమ్మల్ని అణచివేస్తున్నట్టే మాకు అనిపిస్తుంది. మేము చాలా ఏమంటారు రిక్వెస్టింగ్ గా మిమ్మల్ని అడిగినప్పుడు పట్టించుకోకపోతే మేము ఇలా డిమాండ్ చేస్తూ రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాము మాకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు వద్దు అని. వేలు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం మేము? లేకనే కదా వచ్చి గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుతున్నాము. లేదంటే మేము చదువుకునే వాళ్ళం కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీలు చాలా ఉన్నాయి కదా. లేకనే కదా మేము ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి చదువుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే పెద్ద ఫీల్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు. గర్ల్స్ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవంటారా యూనివర్సిటీస్ లో? మినిమం ఫెసిలిటీస్ అంటే గర్ల్స్ వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు. అసలు ఫ్యాకల్టీ ఉంటారు, కాకపోతే మాకు కావాల్సిన సబ్జెక్ట్ కి ఉండరు. ఏమన్నా అడిగితే మేము ఇంకా చూస్తున్నాం అంటే మా చదువు అయిపోయిన తర్వాత చూస్తారా? మీరు చూస్తే ఆపండి, ఎగ్జామ్స్ పెట్టడం కూడా ఆపండి. మా క్లాసులు కానీ మేమేం రాయాలి? సర్టిఫికెట్లు ఎలా ఇస్తారు మీరు? అంటే ప్రభుత్వం విద్యారంగానికి ప్రాపర్ ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రాపర్ గా నడుస్తున్నాయని చెప్తా ఉన్నారు కదా. ప్రాపర్ గా నడిస్తే మాకు రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏముంటది చెప్పండి? ప్రాపర్ గా నడిస్తే రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏముంటది? అసలు మేము ఎన్నో రిక్వెస్ట్స్ పెట్టినాము. మేము ఎగ్జామ్ ఫీజు మేము కట్టలేక వేలు 6 నెలలకు ఒకసారి వేలు కట్టి ఎగ్జామ్స్ రాస్తాం. మళ్ళీ సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా సపరేట్ పైసలు అడుగుతారు. మేము అది వద్దు అనేసి మేము ధర్నా చేస్తే ఇప్పుడు వీసీ గారు ఒక జియో పాస్ చేసినారు, మీరు ధర్నాలు రాష్ట్రారోకలు చేయొద్దు అని. దీన్ని మేము ఇప్పుడు అపోజ్ చేయాలా వద్దా? మేము క్వశ్చన్ చేయాలా వద్దా? మా రైట్స్ మీరు ఎవరండి ఆపడానికి? కాన్స్టిట్యూషన్ లోనే ఉంది కదా వాయిస్ టు రైజ్ అని. మీరు ఎవరు ఆపడానికి? మేము చదువుకున్నాం, మాకు తెలియదా? మేమేం ఏం చెయ్యట్లేదు కదా, తప్పులు ఏం చెయ్యట్లేదు కదా, అడుగుతున్నాం. అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ తీసుకొస్తాం. అసలు యూనివర్సిటీలో ప్రొటెస్ట్ స్లోగన్స్ రైట్స్ ఏమి కూడా చేయొద్దని చెప్తున్నారు. ఎందుకు? మీరు మంచిగా ఉంటే, మీరు మాకు కావాల్సిన ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తే మాకేం అవసరం చెప్పండి? మాకేమి క్లాసులు విడిచిపెట్టుకొని మాకు హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చి ఇంతలా చేయాల్సిన అవసరం ఏముంది? అందరూ ప్రైవేట్ హాస్టల్స్ లో, ఇక్కడ హాస్టల్స్ లేక ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి కట్టలేక ఇంటి దగ్గర ఉంటున్నారు క్లాసెస్ కి రాకుండా. మళ్ళీ అటెండెన్స్ లేకపోతే అటెండెన్స్ దానికి కూడా ఏదో ఒకటి అంటారు. గవర్నమెంట్ హాస్టల్స్ లో ఉందాం పోనీ అంటే గవర్నమెంట్ హాస్టల్స్ లో ఫుడ్ అస్సలు బాగుండదు. వార్డన్స్ ఉండరు, వాచ్మెన్స్ ఉండరు. గర్ల్స్ హాస్టల్స్ కి వాచ్మెన్స్ ఉండరా? గర్ల్స్ హాస్టల్ కి వాచ్మెన్ కావాలి కదా. గర్ల్స్ హాస్టల్ కి వాచ్మెన్ పెట్టారు, ఫుడ్ ఉండదు. ఎఫెక్ట్ అయినా కానీ కనీసం పక్కన హాస్పిటల్ కి వెళ్దామన్నా కానీ హాస్పిటల్లో ఎవరు ఉండరు. ఇక్కడ మీ కాలేజ్ లో హాస్పిటల్ ఫెసిలిటీ ఉందా? ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. డాక్టర్స్ ఉంటారా? ఉంటారు, మంచిగా చూసుకుంటారా? ఉంటారు. కానీ మాకేంటంటే పీజీ వాళ్ళకి ఉంది హాస్టల్, ఇక్కడ డిగ్రీ వాళ్ళకి హాస్టల్ లేదు. మేము దగ్గరలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉంటున్నాం. అక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలి అని అంటారు. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే మాకు పెట్టుకోలేని స్తోమత. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తే డాక్టర్లు ఉండరు, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు. సో ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్ గా మీరు గవర్నమెంట్ కి? ఏం డిమాండ్ చేస్తాం? మాకు కావాల్సినవి మాకు ప్రొవైడ్ చేయండి. మేము ఏమి ఎక్కువ అడగట్లేదు. మాకు ప్రాపర్ ఫ్యాకల్టీ కావాలి, బుక్స్, లైబ్రరీలో బుక్స్ కావాలి, ఫీజులు తగ్గించాలి. అండ్ నిరసన తెలుపుకోనికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వాలి. అంటే జీవో క్యాన్సిల్ చేయాలి. మీరు మాకు ఎలాంటి మిమ్మల్ని ఏమి దౌర్జన్యంగా మేము ఏమి అడగట్లేదు. మాకు కావాల్సింది మేము న్యాయంగా అడుగుతున్నాం. దీనికి మీరు ఎందుకు అడ్డు చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. సో విన్నారు, ఏది ప్రధానంగా అంటే ఏదైతే బీసీ తీసుకొచ్చిన ఏదైతే జియో ఉందో సో ఆ జియోని క్యాన్సిల్ చేయాలని చెప్తా ఉన్నారు. అలాగే ఫెసిలిటీస్, మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ మేము ఇక్కడ వచ్చి ఈ విధంగా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇక్కడ విద్యార్థులు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, వాళ్ళు అడుగుతున్న పరిస్థితి.